మొత్తానికి ఆంధ్రప్రదేశ్‌లో ఒక లిక్కర్ స్కామ్ జరిగింది. ఆ లిక్కర్ స్కామ్‌లో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు అనే పేరైతే ఇప్పుడు క్రమక్రమంగా తెర మీదకు తీసుకొచ్చేస్తున్నారు. ఇక అంటే ఢిల్లీ లో కేజ్రీవాల్ ఎలాగైతే లిక్కర్ స్కామ్‌లో ఉన్నారు అని చెప్పి ఆరోపణలు చేశారో అప్పుడు ఆయన జైలుకెళ్లారు. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి పేరైతే లిక్కర్ స్కామ్‌లో వినిపిస్తున్నారు. ప్రధానంగా ఎప్పుడైతే విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారో ఈ నేపథ్యంలోనే ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ స్కామ్‌కు సంబంధించి దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి జగన్ మాట తప్పడమే కాదు, ఆయన ఆదాయ వనరుగా మార్చుకున్నారు. 2033 వరకు మద్యం తాగే వారిని తాకట్టు పెట్టి 23,200 కోట్ల రూపాయల రుణం తీసుకున్నారు. ప్రత్యేక మార్జిన్ కింద 13,148 కోట్లు తెచ్చుకున్నారు. అధిక వడ్డీలకి 36,348 కోట్లు అప్పదిచ్చారు. మద్యంపై వచ్చే భవిష్యత్ ఆదాయాన్ని కూడా 2033 వరకు తాకట్టు పెట్టేశారు అంటే ధ్వజమెత్తారు. వైసీపీ హయాంలో ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్వహించేలా విధానం తెచ్చారు కాబట్టి ఈ ఎంపిక చేసిన బ్రాండ్లనే దుకాణాలకు పంపించారు. మద్యం ధరలను 150% పెంచారు. దీంతో పేరున్న సంస్థలు రాష్ట్రాన్ని వదిలి వెళ్లిపోయాయి. ఆధార్ లాంటి కొత్త సంస్థలు పుట్టుకొచ్చాయి. పన్ను చెల్లించిన మద్యం భారీగా వచ్చింది. నాసిరకం మద్యం తాగలేక సరిహద్దు ప్రాంతాలు బాగా ప్రజలు ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయారు. గత ప్రభుత్వంలో ఎలా వసూలు చేశారో, బాస్కి ఎలా అందజేశారో, ఏ1 అయిన ఆనాటి సీఎంకు దగ్గర ఉండే ఏ2 స్పష్టంగా చెప్పారు అనేది ఇప్పుడు వివరించారు. మొత్తంగా చూసుకుంటే ఇప్పుడు ఏంటంటే ఓకే, విజయసాయి రెడ్డి ఏం చెప్పారు, నిజంగా మద్యం కుంభకోణం జరిగిందని చెప్పారా, కసిరెడ్డి రాజశేఖర రెడ్డి మద్యం కుంభకోణం చేసి ఆ డబ్బులు పట్టుకెళ్ళి జగన్కి ఇచ్చారని చెప్పారా, ఇదేం లేదు. కాకపోతే లిక్కర్ స్కామ్ జరిగిందా లేదా అనే దానికి సంబంధించి లిక్కర్ వ్యవహారం అంతా ఆయనే చూసుకుంటున్నారు. కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఆయనే పాత్రదాడు సూత్రధాడు, ఆయనకే తెలియాలన్నారు తప్ప ఆయన లిక్కర్ పాలసీలో కుంభకోణం జరిగిందని అక్కడ చెప్పలా, లిక్కర్ పాలసీలో దోచేశారని ఆయన చెప్పలా. కాకపోతే ఇప్పుడు ఇది అంటే ఆ మాటలు వక్రీకరిస్తున్నారా లేదంటే నిజంగా ఆ మాటల వెనక అదే అర్థం ఉందో నాకేది తెలియదు. కానీ త్వరలో లిక్కర్ స్కామ్ అయితే జరిగింది, లిక్కర్ స్కామ్లో జగన్ కూడా కీలక పాత్ర పోషించారు అనే అంశాన్ని అయితే ప్రభుత్వం స్పష్టంగా చాలా క్లియర్గా తెర మీద తీసుకురావడానికి సర్వ అస్త్రాలు సిద్ధం చేసుకుంటుంది.